హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో బొబ్బట్లు చూపిస్తున్నానండి. చాలామంది నెయ్యి అంటే ఎక్కువగా తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం నెయ్యి ఎక్కువ వాడకుండా తక్కువ నెయ్యితో అలాగే పొడిపిండితో ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. పొడిపిండితో చేస్తే కొంచెం గట్టిగా వస్తాయి అనుకుంటారు, అవి ఏమీ కాదండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేశారనుకోండి, చాలా బాగుంటుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా. ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాసు శనగపప్పు తీసుకున్నాను. మీరు ఏదైనా ఒక దాంతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పును ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక అదే గ్లాస్తో ఒక 2-3 గ్లాసుల నీళ్లు పప్పు మునిగే వరకు ఈ విధంగా పోసుకోవాలి. పోసుకొని 1 గంట నుంచి 2 గంటలు నానబెట్టుకోండి. మీకు టైం ఉంటే ఒక 2 గంటలు నానబెట్టుకున్నా పర్వాలేదు. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. సో అందుకని వీలైతే కంపల్సరీగా నానబెట్టుకోండి. నేను ఇక్కడ నానిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్లో నీళ్లు పోసి నీళ్లను మరిగించుకోవాలి. అలా మరగడానికి వచ్చాయి కదా ఇప్పుడు నీళ్లు. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల, నానబెట్టడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది కాబట్టి నేను ఇక్కడ బౌల్లో ఉడికించుకుంటున్నాను. మీరు కావాలంటే పప్పును కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి నానబెట్టుకున్న పప్పుకు. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, నూనె వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టానండి, దగ్గరే ఉండి చూసుకుంటాం కాబట్టి మూత పెట్టాను, లేదంటే పొంగుతుంది. మూత లేకుండా ఉడికించుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పిండిని తడుపుకోవాలి. పిండి కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు పప్పుకు 1 కప్పు పిండి తీసుకోవాలి. అందులో నేను 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. దాంట్లోకి కొంచెం సాల్ట్, అలాగే మనం పిండితో చేస్తున్నాం కాబట్టి పొడి పిండితో అవి కొంచెం వైట్గా కనిపించకుండా ఉండడం కోసం లైట్గా కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు అండి. మన ఛానల్లో మొత్తం మైదా పిండితో చేసినవి ఉన్నవి, అలాగే మొత్తం గోధుమ పిండితో చేసినవి కూడా ఉన్నాయి. మీరు కావాలంటే చెక్ చేయండి. అలాగే 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, నెయ్యి చాలా తక్కువ వాడతాను. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ నెయ్యి అంతా పట్టించాక కొన్ని నీళ్లు పోసుకొని ఈ విధంగా పిండిని తడుపుకోవాలి. సాఫ్ట్గా తడుపుకోవాలండి, చాలా లూజ్గా ఉండాలి. మనము బొబ్బట్ల కంటే కొంచెం లూజ్గానే తడుపుకుంటాం కదా, అలా తడుపుకున్నాక దానికి కొంచెం నెయ్యిని ఇలా అప్లై చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పిండిని నానబెట్టుకోవాలి. నెయ్యి వేయడం వల్ల పిండి అనేది గట్టిగా అవ్వకుండా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు పప్పు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక పప్పు తీసుకొని మనకు తెలిసిపోతుంది. చూడండి, ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చెక్ చేసుకోవాలి. మరి మెత్తగా ఉడికిందనుకోండి మనకు పూర్ణం అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక స్ట్రెయినర్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల దాంట్లో ఉన్న కట్టు అంతా కిందకి వెళ్ళిపోతుంది, పప్పు మాత్రం పైన ఉంటుంది. సో అందుకని ఇలా తీసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఒక 2 నిమిషాల పాటు ఇలానే ఉంచేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకున్నాక ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూడండి కట్టు అంతా కిందికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు కింద బౌల్ని చూపిస్తాను. ఇప్పుడు పైన పప్పుది ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి, ఎందుకంటే కిందకి సన్నగా వస్తుంది కాబట్టి ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ కట్టు చూపిస్తున్నాను. చూడండి, ఇంత వచ్చింది. ఇది మీరు పప్పుచారులో కానీ రసం కానీ ఇది ఏది పెట్టుకున్నా చాలా బాగుంటుంది. మన ఛానల్లో కట్టుచారు రెసిపీ కూడా ఉందండి, చూడండి కావాలంటే. ఇది ఇప్పుడు పప్పు కంప్లీట్గా చల్లారాలి. కంప్లీట్గా చల్లారాక చూపిస్తున్నాను. ఇలా కంప్లీట్గా చల్లారినాక ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ వేసారనుకోండి జారు కూడా వేడైపోతుంది. మీరు కావాలంటే పెద్ద జార్లో అయినా వేసుకోండి. నేను ఇక్కడ చిన్న జార్లోనే వేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకులు అనేది అస్సలు ఉండొద్దండి. పలుకులు ఉన్నాయనుకోండి మనము చేస్తూ ఉన్నప్పుడు పోలే అనేది విరిగిపోతుంది. కాబట్టి ఎక్కడ పలుకులు అనేది లేకుండా నీట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా మొత్తం అంతా ఒకేసారి మిక్సీ పట్టేసుకోవాలి. మీకు ఒకవేళ జార్ వేడైతే కొంచెం ఆగైనా సరే పట్టుకోవాలి, కానీ వేడి మీద అలానే పట్టారనుకోండి పర్ఫెక్ట్గా రాదు మనకు. సో అందుకని మీరు కావాలంటే పెద్ద జార్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అది రెడీ అయిపోయిందిగా. నెక్స్ట్ స్టవ్ పైన మనం పప్పు ఉడికించుకున్న బౌల్ ఉంది కదా, అది పెట్టేసుకొని దాంట్లోకి 1 గ్లాసు బెల్లం వేసుకుంటున్నాను. 1 గ్లాస్ పిండి 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే మాత్రం ఇంకా కొంచెం ఒక 1/2 కప్పు అంతా వేసుకోండి, సరిపోతుంది. ఇదైతే కరెక్ట్గా ఉంటుందండి. 1 గ్లాస్కి 1 గ్లాస్ తీసుకుంటే ఇది మామూలుగా తినే వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఇలా కంప్లీట్గా కరిగించుకున్నాక దాన్ని నేను వడగట్టుకున్నాను. ఎందుకంటే
ఎందుకంటే బెల్లంలో అవి ఇవి ఉంటాయి కదా, కొంచెం వడగట్టుకుంటే డస్ట్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. సో అందుకని ఇలా వడగట్టుకొని మళ్ళీ అదే పాకంని అదే బౌల్లో వేసేసుకొని స్టవ్ వెలిగించుకున్నాక ఇది కొంచెం వేడై మరగడానికి వస్తున్నప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోతుంది. బెల్లం ఈ పప్పు అంతా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటగానే కొంచెం కలిసింది కదా, ఈ విధంగా ఉన్నప్పుడు నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ సోంపు ఇలాచి కలిపి మిక్సీ పట్టానండి, దాన్ని వేసుకుంటున్నాను పౌడర్ని. ఒకవేళ మీ దగ్గర కనుక ఇది లేదనుకోండి, మనం పప్పు పట్టేటప్పుడే కొద్దిగా సోంపు అలాగే ఇలాచి వేసుకుంటే సరిపోతుంది. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం కలిసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కింద పెట్టేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఎందుకంటే బౌల్ వేడిగా ఉండి కిందికి ఉన్న పూర్ణం కాస్త కొంచెం కలర్ మారుతుంది కాబట్టి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారే వరకు ఉంచుకోవాలి. చూడండి, మనం ఉండ కడితే ఈ విధంగా రావాలన్నమాట. పగులొద్దు, ఎక్కడ కూడా పగలకుండా ఇలా పర్ఫెక్ట్గా వస్తే మనకు బొబ్బట్లు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా మనం పిండిని ఎలా అయితే కలుపుతామో ఆ విధంగా చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకు చేసుకోవడం కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట పూర్ణము పిండిలో. ఇప్పుడు పూర్ణం రెడీ అయిపోయిందిగా, నెక్స్ట్ పిండి తీసుకుందాము. పిండి కూడా ఆల్రెడీ గంట పైన అయ్యిందండి, బాగా సాఫ్ట్గా నానింది. కొంచెం చేతికి నెయ్యి కానీ పిండి కానీ అప్లై చేసుకొని ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పిండిని. ఇలా కలుపుకున్నాక మీరు ఏ సైజులో చేయాలనుకుంటారో ఆ సైజులో ముద్ద తీసి కట్టుకోవాలి. మీరు కొంచెం పెద్దగా చేయాలనుకుంటే పెద్దగా కట్టుకోండి, మీరు ఏ సైజు అంటే ఆ సైజులో కట్టుకోవచ్చు. చూడండి, నేనైతే ఈ సైజులో కట్టి అన్ని రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకుంటున్నాను. ఎన్ని చేస్తామో అన్ని నేను ముందుగా బాల్స్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి చేసుకుంటే పిండి తడారిపోయినట్టు అవుతుంది. కాబట్టి మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారో అన్ని మాత్రమే చేసుకొని ఇలా ప్లేట్లోకి పెట్టుకోండి. నేనైతే ముందుగా ఒక 5 బాల్స్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ పూర్ణం కూడా సేమ్ అలానే ముద్ద కట్టుకోవాలి. సేమ్ మనం పిండి ఎంత సైజులో కట్టుకున్నామో అంతే సైజులో పూర్ణం కూడా కట్టుకోవాలి. చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు కట్టినాక. 2 ముద్దలు కూడా సేమ్ సైజులో ఉండాలండి, అప్పుడే మనకు బొబ్బట్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా 2 సేమ్ సైజులో ఉంటేనే కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు నేను వీటిని కూడా సేమ్ 5 బాల్స్ లాగా చేసుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా, వీటిని పక్కన పెట్టేసుకొని మనం దేనిపైన చేయాలనుకుంటున్నామో ఆ పీట తీసేసుకోవాలి. అలాగే పొడిపిండిలో చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక బౌల్లోకి పొడిపిండి కూడా తీసుకున్నాను, చిన్న ప్లేట్లోకి. ముందుగా పిండి ముద్దను తీసుకోవాలి, తీసుకొని ఇలా చేయితో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చెయ్యికి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదన్నా అప్లై చేసుకోండి, లేదంటే పిండి పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ కొంచెం నెయ్యి పెట్టుకున్నాను, అది కొంచెం పెద్దగా చేసి దాంట్లోకి పూర్ణం పెట్టేసి ఈ విధంగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. మీకు పిండి ఎక్కువగా ఉంటే ఇలా పైనకి లాగేసుకొని తీసేసుకోవాలి. లేదు కరెక్ట్గా ఉందనుకోండి సమానంగా, దానికే కొంచెం కలిపేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్నా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఒత్తుకున్నాక దీన్ని పొడిపిండిలో డిప్ చేసుకోవాలి. ఇలా పొడిపిండిలో డిప్ చేసుకొని ఎలాంటి కవర్ కూడా అవసరం లేదండి, డైరెక్ట్ మనం చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు. చపాతీ కర్ర కదా అని గట్టిగా ప్రెస్ చేయొద్దు, చాలా మెత్తగా స్మూత్గా చేసుకోవాలండి. వీటిని చేయితో ఒత్తన అవసరం లేదు, ఎలాంటి కవర్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. జస్ట్ పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. అలా అని పిండి కూడా ఎక్కువ వేయొద్దండి, లేదంటే వైట్గా కనిపిస్తుంది మనకు పోలే. ఇప్పుడు పోలే రెడీ అయిపోయిందిగా, నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దానిపైన 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఒకవేళ ఎక్కువ ఇష్టపడని వాళ్ళైతే ఇంకా తగ్గించి వేసుకోండి. ఈ మాత్రం కూడా వేయలేమనుకోండి, పొడిపిండిలో చేస్తున్నాం కాబట్టి కొంచెం గట్టిగా వస్తాయి. కాబట్టి ఇలా కొంచెం మాత్రం వేసుకోవాలి నెయ్యిని. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ వేడయింది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది పోలే వేసాక మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. చూడండి, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా పొంగుతూ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. నేను ఇక్కడ నెయ్యితో కానీ కవర్తో కానీ ఎలా చేయలేను, డైరెక్ట్గా మనం చపాతీ కర్రతో ఎలా తాల్చుకుంటామో అలానే తాల్చాను. చాలా ఈజీగా వస్తాయి, ఎవరైనా చేయగలుగుతారు. మీకు ఒకవేళ నేతి బొబ్బట్లు కావాలంటే మన ఛానల్లో నేతి బొబ్బట్లు కూడా ఉన్నాయండి, అది కూడా ఒకసారి చూడండి. అలాగే స్వీట్ పొటాటోతో చేసిన బొబ్బట్లు కూడా మన ఛానల్లో ఉన్నాయండి, కావాలంటే లింకులు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ అన్నీ ఇలానే చేసుకుంటే అస్సలు ఇబ్బంది అనేది ఉండదండి, చాలా ఈజీగా ఎన్ని బొబ్బట్లైనా చేసుకోవచ్చు. మీరు అప్పటికప్పుడు వేడిగా చేసుకోవాలన్నా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పూర్ణంని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వారం రోజులన్నా పాడవదండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఇలా పిల్లలకు వేడివేడిగా చేసి ఇచ్చారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా బాగుంటాయి. మనం ఎక్కువ నెయ్యి కూడా వాడట్లేదు,
కాబట్టి హెల్తీగా చేసుకునే బొబ్బట్లను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో బొబ్బట్లు. వీటన్నిటిని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ మీకు ఏమన్నా కనిపిస్తుందా? అసలు వీటిని మనం పిండితో చేసామంటే చెప్తే కానీ ఎవరికి తెలియదండి, అంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. పిండితో చేసామంటే నమ్మని కూడా నమ్మరు, అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో చూడండి. డెఫినెట్గా ఈసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.